అసలు యాక్చువల్ ఎందుకు బైకాట్ చేయాలనుకుంటున్నారు? నిన్న ఒక అడ్వకేట్ మిత్రుడైన ముస్తఫా అలీ అనే అడ్వకేట్ పై విచక్షణ రహితంగా దాడి చేసి ఆయనను చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు బైకాట్ చేస్తున్నాం. ఎవరు చేశారు? దానికి వాళ్ళ బ్రదర్ ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ అడ్వకేట్ ను ఒత్తిడి చేయడం జరిగింది. మేము చేసుకోమంటే కూడా మాట్లాడదామని చెప్పేసి బలవంతంగా ఆయనను పిలిపించి కాంప్రమైజ్ కోసం అని చెప్పేసి పిలిపేయడం జరిగింది. దానికి ముస్తఫా అలీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా గుమిగూడి ఆయనను విచక్షణ రహితంగా కత్తిపోట్లతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ఆయన గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్కు వెళ్లారు. ప్రజెంట్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇటువంటి ఇన్హ్యూమన్ చర్యను ఖండిస్తూ మేమంతా బైకాట్ చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా మా ఓపికను పరీక్షిస్తుంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాకుండా ఇలాగే మీనమేషాలు జరుగుతుంది. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ అనే మా న్యాయవాదిని హత్య చేయడం జరిగింది. దానికై మేము అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. అయినా కానీ గవర్నమెంట్లో ఎటువంటి చర్యలు లేదు. మేమంతా త్రూఅవుట్ స్టేట్ అంతా బైకాట్ కాలేయడం జరిగింది. బీయింగ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఫెడరేషన్ నేను బైకాట్ కాలేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం అడ్వకేట్స్ అంతా విధులను బహిష్కరించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు అడ్వకేట్ల ప్రొటెక్షన్ కోసానికి. సో మేము ఈ సమ్మెను ఉధృతం చేయాలి అనే నిర్ణయం తీసుకుంటున్నాం. మరి దాడిపై మీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఎస్, ఆల్రెడీ కంప్లైంట్ ఇస్ గివెన్ టు చిలకలగూడ పోలీస్ స్టేషన్. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? కస్టడీ డీసీపీ గారు ఆల్రెడీ వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళని రిమాండ్ చేస్తారు సాయంత్రం. ఓకే, అయితే ఇప్పుడు మీరు న్యాయస్థానాన్ని ఏం కోరుకుంటున్నారు? న్యాయస్థానం గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. అడ్వకేట్ రక్షణ కల్పించాలి. అడ్వకేట్స్ ఒక పని చేయాలంటే భయంతో పనిచేయాల్సిన వాతావరణం నేడు నెలకొంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేకుండే ఇప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ బైకాట్ ని మీరు ఏ విధంగా సాఫల్యం చేయాలనుకుంటున్నారు? బైకాట్ సాఫల్యం బైకాట్ మేమందరం కలిసి